వరకరు ఈ చిన్నారులకి చాక్లెట్లు డబ్బులు ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు కామేశ్వరరావు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఆ ఇద్దరు చిన్నారులని అడ్డుకొని చాక్లెట్లు ఇటువంటి విషయం పైన ఆశ చూపి వారిపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నారులకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చిన్నారులు ప్రైవేట్ పార్ట్స్లో తీవ్రంగా గాయాలైనట్టుగా డాక్టర్లు చెప్పారు. అత్యాచారానికి పాల్పడేటువంటి ఈ కామేశ్వరరావు పైన చిన్నారుల బంధువులు దాడి చేశారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంతకీ కామేశ్వరరావు ఏం చేస్తూ ఉంటాడంటే పెద్దాపురం దగ్గర దర్గా సెంటర్లో ఆయన ఒక బంగారు ఆభరణాలు తయారు చేసినటువంటి ఆ షాప్ యజమానిగా తెలుస్తోంది. ఏదేమైనా కామేశ్వరరావు 55 ఏళ్ల వయసు తన మనవరాలు వయసున్నటువంటి ఆ అమ్మాయిల పైన చిన్నారుల పైన అత్యాచారానికి పాల్పడ్డాడంటే వీడు మనిషి కాదు మానవ మృగం అంటూ చాలా మంది కొంత విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను ఆ సంఘటనా స్థలం నుంచి ఆ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణం చూడండి. ఇక్కడ 55 ఏళ్ల వృద్ధుడు చూడడానికి ఎంత పెద్ద మనిషిలా కనబడుతున్నాడు. పని చేసుకొని ఏదా కుటుంబాన్ని పోషించుకోవడం కోసమో ఇంకేదో పని చేయకుండా ఇటువంటి దుర్మార్గానికి దారితీసేది. ఆ ఇద్దరు చిన్నారులు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా వారికి చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి వారిపైన అత్యాచార యత్నానికి పాల్పడేట్టుగా చాలా ఆందోళన రేకెత్తిస్తోంది ఈ అంశం. సో ఈ ఘటన పెద్దాపురంలోని దర్గా సెంటర్ దగ్గర ఆ బంగారు ఆభరణాలు తయారు చేసినటువంటి ఆ షాప్ యజమానిగా తెలుస్తోంది కామేశ్వరరావు. 55 ఏళ్ల కామేశ్వరరావు 8 ఏళ్ల చిన్నారి పైన 10 ఏళ్ల చిన్నారి పైన ఈ దారుణానికి ఒడిగట్టడం, నడి రోడ్డు పైన ఈ రకంగా దేహశుద్ధి చేస్తూ ఆ కుటుంబీకులు ఆ బంధువులందరూ కూడా తరలిస్తున్నారు. ఒకసారి కామేశ్వరరావు మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఏం చేస్తావు మరి నీకు కూతురు ఉంది మనవరాలు ఉంది ఆ వయసులో నీకు పోయాకాలం చెప్పి ఆలోచించలేదు. నా మాట ఎవరు ఆలోచించలేదు. నేను దయసాక్షి నిజంగా చెప్తున్నా మీరు ఎవరు ఆలోచించలేదు. నాకు మనవరాలు ఉన్నది కూతురు అంతే ఎదవని కాదు. అంత పోరం పోకి ఎవరిని దేవతలు తిరిగిపోనేమో ఎవరైనా సెంటర్లు అడగని పోయి ఇలాగ ఏమైనా తిరుగుతారు దేవతలు అడగండి. ఏం చేస్తావు తనకేం తెలియదు, తన మాట ఎవరు పట్టించుకోవడం లేదు, తను చెప్పేది వినడం లేదు ఎవరు కూడా అని చెప్పి ఆ కామేశ్వరరావు చెప్తున్నాడు. కానీ బంధువులు మాత్రం పక్కాగా ఇక్కడ ఈ కామేశ్వరరావు తన చిన్నారుల పైన ఈ రకమైనటువంటి దారుణానికి వడ్డీగట్టడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దేహశుద్ధి చేస్తున్నారు. పెద్దాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారులు ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెప్పిన సమాచారం చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎంతటి శోకసంద్రం, ఎంతటి దుఃఖం అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ చిన్నారుల యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గాయాలు కూడా ఉన్నాయట. సో దీంతో ఒక్కసారిగా అందరు కూడా ఆశ్చర్యపోయారు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే ఇదంతా ఒక్కసారిగా ఈ కామేశ్వరరావు పేరు బయటపడింది. దీనికి సంబంధించి ఒకసారి మనం ఈ ఘటన పైన మా ప్రతినిధి ఒకసారి ఈ విషయం పైన స్థానికులు మాట్లాడుకొచ్చారు. స్థానికులు ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి చూద్దాం. ప్రైవేట్ నుంచి వచ్చి వాళ్ళని కేకేసి పప్పులాడతాను రాన్ని నాకు తీసుకెళ్లి పాడు చేసి నోట్లో పెట్టి చప్పరించాడంటమ్మా. 2 రోజులు అతని పాడు చేశాడంట. పెద్ద పిల్లనే 2 చిన్న పిల్లలని ఇద్దరినే పాడు చేశాడంటమ్మా. వీడికి ఏం పోయే కాలం వస్తుందో వీడికి ఎంతకాలం
నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను ప్రైవేట్కి వెళ్ళనన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళడం అమ్మ రేపు అన్నాను. తీసుకెళ్ళాం పొద్దున్న డాక్టర్ గారికి చూపించా. అన్నీ చూపించాక ఆ పెద్ద పిల్లలకి ఏకేయండి తీసిరండి వాళ్ళ అమ్మని కట్టండి. తీసుకొని వస్తే అండి ఆ ఏం బాగా అన్న కొడిచానంటే నీ కూతురు కడిపోతే ఏం చేస్తావు అని అనగానే ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాం. 10 సంవత్సరాలు ఈ పిల్లకమ్మ 7 సంవత్సరాలు కూడా వెళ్ళలేదు. ఇంక7 సంవత్సరాలు కంసాలు అతను కామేశ్వరరావు. ఇంక మా బాబు చచ్చిపోతాం బాబులు అడిగేది. ఆ పిల్లలకి అన్నం పుణ్యం తెలియదు. పప్పులాడుతాను అన్నీ తీసుకు కేకేజీ పాడు చేస్తాను. ఇల్లు అక్కడ బాబాయ్ దరగా అసలు ప్రైవేట్కి వెళ్ళి పిల్లలండి బాబు. ప్రైవేట్కి వెళ్ళి పిల్లలు మాకు రాత్రే తెలిసింది. ఆ పిల్లలే చెప్పింది నన్ను ఎలా చేసాడా అక్క అని చూపించిందంట. ఆ పిల్ల రాత్రి నుంచి ఆ పిల్ల చెప్తుంటే నా నోట్లో మొత్తం పెట్టుకుంటే మొత్తం వదిలించాం అందరూ. నా పేరు నోకాలమ్మండి. వాళ్ళ అమ్మ పేరు పోలమ్మ. అక్క చెల్లి అని వాడు వాళ్ళ అమ్మ మా మేనగోళ్ళ అని చుట్టూ అంటే అన్నయ్య మీ మేనగోళ్ళ అని చూపించిందంట. ఆడికి పోయాకెళ్ళ రాను, ఆడికి అందుకెళ్ళ రాను. ఆడి కూతురు ఉంది కదమ్మా జాబ్ చేస్తుంది నాయిదంట. మరి దాన్ని పాడు చేసుకోవచ్చు కదా కొడుకు తండ్రి. చచ్చిపోయింది పిల్లం చచ్చిపోయింది. కూతురు ఉద్యోగం చేస్తున్నాయా మా దుర్గమ్మ గుడికాచి నాయిదంట. కాసాల పని అదిగో కాసాలు కట్టు వెళ్ళి పిల్లలకి కేకాచి ఇదే పని అంటే అడిగి. 6 సంవత్సరాలమ్మా పాపకి 7వ సంవత్సరం అమ్మా. 2వ తరగతి చదువుతుంది అంతే. ఇంకొక అమ్మాయి అమ్మ ఆ పిల్ల ఎంత చదువుతుందో మనకు తెలుసు. 2 పిల్లలను ప్రైవేట్ నుంచి వచ్చే వాళ్ళని కేకేచి పప్పులు ఎడతాను రెండని కేకేచి పాడు చేశాడంట. మా పెద్ద మనవరాలకి కొట్లో ఉన్నవాడిని చూపించిందని చూపించి ఇలాగ అన్నాడు, ఇలా చేశాడు, ఇలా పాడు చేసి ఇలాగ కడుపులో పెట్టి మళ్ళీ నోట్లో పెట్టి చప్పరించి అన్నాడు అని చెప్పిందంటే 20 రూపాయలు ఇచ్చాడంట. విషయం రాలేదు మన దాకా. అంటే ఆవిడ మిసెస్ గత ఒక 4 నెలలు 5 నెలల ముందు అనారోగ్యంతో చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఆయనకి ఏమైనా ఇదై బుద్ధి పుట్టి ఉంటుందేమో మనకు తెలదు. అయితే ఇంతవరకు మట్టు మాత్రం అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదు ఆయనకి. ఇది మట్టు మాత్రం అదేంటంటే అలా ఆవిడ చనిపోయిన మూలాన్ని ఏదో ఇంకా వయసు తగినట్టు ఎలా జరిగిందో మరి ఆ సిచ్యువేషన్ బట్టి అలా చేశారండి. అయితే ఇంతవరకు మట్టు మాత్రం ఎటువంటి పరిస్థితి అలాగేం జరగలేదు ఇప్పుడు. అయితే మనకేం తెలియదు, రోజు వచ్చి పోయే తోవండి అది. మనం ఆయన రోజు వస్తా షాప్ చేస్తుంటే నవ్వుతుంటాడు చేస్తుంటాడు. కానీ అయితే అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు రాలేదండి. కానీ ఏంటంటే మన మిసెస్ చనిపోయిన వల్లనే ఒకవేళ ఆయనకి ఏమైనా దుర్బుద్ధి కలిగి ఆయన ఇలాంటి అనారోగ్యానికి పాల్పడడం అది చాలా తప్పది. అలా చేయకూడదు అసలు. ఏంటంటే మరి దానికి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా. అలాంటి తప్పు మళ్ళీ ఇంకొకరు ఎవరైనా చేయాలంటే భయపడేలా చేయాలండి ఆయనకి. అది బంగారం పని చేస్తాడండి. ఎక్కడండి షాప్లో పని అయింది ఇల్లేండి. అదే ఇల్లు పిల్లలు తెలియదండి. అదేండి అదే అమ్మాయిని ఎక్కడ నేను చూడలేదు. ఇలా ఎవరో చెప్తే ఆలకించాను అంతే. మన పరిచయం లేదు సార్. జస్ట్ అలా అంటే ఇప్పుడు పక్కన షాప్ కదండి. రోజు నేను కిరాణాకి వెళ్తేప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను. లేదండి మన ఆయన కాంట్లండి. మనం ఎప్పుడు అంటే జస్ట్ అలా చూసి నవ్వుతూ ఉంటాడు. అలా అంటాడు. పక్కనండి కిరాణా కొట్టు కంసాలు అండి. మంచి ఏమన్నా మన ఇతిగతంగా అయితే ఎటువంటి ఎప్పుడు ట్రాఫిక్ ఇలా రాలేదండి. వాళ్ళ ఆవిడ మనకి వాళ్ళు ఉన్నప్పుడు మన దగ్గర గట్రా ఫ్రైడ్ రైస్ గట్రా వచ్చేవారు. అంతా బాగానే ఉండేదండి. అప్పుడప్పుడు వచ్చి కూడా అయినా అవి కొనుక్కుంటూ కూడా వాళ్ళ ఆవిడ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కనబడితే ఏం బాగున్నామని సరదా మాట్లాడు. అయితే వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత అలాంటి. కానీ ఏంటంటే అది చాలా చాలా తప్పండి అలాగే చేయడం. ఆయనకి మట్టు మాత్రం సరైన శిక్ష పడాలండి. అది తప్ప నేనవనే ఎవరైనా పిల్ల అంటాను. రేపు పొద్దున్న ఆ పిల్ల ఆయన అయిందండి. ఆయన చూసి వేరే వాళ్ళు తప్పు చేయకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను. రైట్ 55 ఏళ్ల ఈ కామేశ్వరరావు స్కూలుకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ చిన్నారులను పిలిచి 7 ఏళ్ల చిన్నారి 10 ఏళ్ల చిన్నారిని పిలిచి చాక్లెట్లు ఆశ చూపి వారిపైన అత్యాచారానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాక ఆ చిన్నారులు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఏం జరిగిందమ్మా అని అంటే ఇదిగో ఈయన ఇలా చేశాడని చెప్పి ఆ చిన్నారులే చెప్పారని ఆ చిన్నారుల యొక్క తల్లిదండ్రులు లేకపోతే స్థానికులు అమ్మమ్మ కూడా చెప్తోంది. ఎంత దారుణంగా అంటే నేను మీకు ఆ మాటలు చెప్పలేను. ఇప్పటికీ మీరు వినుంటారు. అమ్మమ్మ చాలా రోధిస్తూ ఎంత దారుణంగా ఆ పిల్ల